పాఠ్య పుస్తకాలు విద్యా వ్యవస్థ మార్పు విషయంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టడానికి ఏం లేదు, అద్భుతంగా చేసుకొచ్చాడు. నాడు నేడు కింద మరుగుదొడ్ల దగ్గర నుంచి మంచినీళ్ళ దాకా అన్ని సకల సదుపాయాలు కల్పించాడు. ట్యాబ్లు ఇవ్వడం దగ్గర నుంచి అన్ని. కానీ పుస్తకాల విషయంలో, బ్యాగుల విషయంలో తన ఫోటో వేసుకుంటం ద్వారా వివాదం అయ్యింది. దానికి కారణం తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేశారు. అయితే లోకేష్ వచ్చాక ఆ విషయంలో బాధ్యత పాటించారు. ఆ బ్యాగులకి ఫోటోలు లేకుండా ఇవ్వడం జరిగింది. అట్లాగే పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో కూడా ఉచితంగా ఇచ్చే పాఠ్య పుస్తకాలు మొదట్లో జగన్ బొమ్మ పెట్టుకొచ్చారు వైసీపీ టైంలో. అవి తీసేసి అట్లా లేకుండా ఇచ్చే పద్ధతిని పాటించారు లోకేష్, చాలా బాధ్యతాయుతంగా పాటించారు. ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని విజయ్ పాటిస్తున్నారు. అక్కడ పొలిటికల్ పార్టీ వర్కర్స్ కానీ, అంటే స్కూళ్ళల్లో మన లోకేష్ పుట్టినరోజు అప్పుడు కానీ అట్లాంటివి చెయ్యొద్దన్నారు, ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే ఏదైతే స్కూళ్ళల్లో రాజకీయ కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని కూడా క్లియర్ కట్గా డిఈఓలకు కూడా ఆదేశాలు ఇచ్చారు, అట్లాంటివి జరగనివ్వద్దని. కాకపోతే కొన్ని చోట్ల ఆ డిఈఓల్ని, హెడ్ మాస్టర్ని పట్టించుకోకుండా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మొన్న 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుకు సంబంధించి అట్లాంటిది అది పక్కన పెడితే, బట్ కమిటెడ్గానే ఉన్నాడు లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఇప్పుడు విజయ్ అదే కాన్సెప్ట్ పెడుతున్నారు. తమ రాష్ట్రంలో పొలిటికల్ పార్టీ వర్కర్లు ఎవరు స్కూళ్ళల్లో ఎంటర్ కావడానికి వీల్లేదు, పొలిటికల్ ఈవెంట్స్ ఏవి స్కూళ్ళల్లో జరపడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు.